హాయ్ ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. 6 మంత్స్ ఇది నిలవ ఉంటుందండి. ఎలా చేయాలి, ఏ ప్రాసెస్లో చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4-5 సార్లు వాష్ చేయండి. పైన పీలింగ్, అల్లం పైన తొక్కని స్ట్రైనర్ మీద గీరితే అండి దానిపైన స్కిన్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను అల్లము చిన్నులపై ఈక్వల్ రేషియో తీసుకుంటాను. అంటే 1/2 kg అల్లం తీసుకున్నామంటే 1/2 kg చిన్నులపాయలు తీసుకుంటాను. మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేది తక్కువ వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి. బాగా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది కుకింగ్ ఆయిల్ అండి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని గాజు కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి. ఇది 6 మంత్స్ పైన ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?